షాదీ మంజిల్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అబ్దుల్ అజీజ్. నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట షాదీ మంజిల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాదీ మంజిల్లో కనీస అవసరాలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే అనగా 11,500 రూపాయలకే ముస్లింలకు వివాహాది శుభకార్యాలకు అందించాలని, శుభకార్యాలు లేని సమయంలో ఎగ్జిబిషన్లు మొదలగు వాటికి అందించి ముస్లింల అభివృద్ధికి సహాయపడేటట్టు వినియోగించాలని కోరారు. వీలైనంత త్వరగా షాదీ మంజిల్లో పనులను పూర్తి చేసి ప్రజలకు అందించాలని కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, జాఫర్ షరీఫ్, స్థానిక ముస్లిం మత పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ స్థానిక నాయకులు, కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజిల్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క షాదీ మంజిల్ 2014లో నేను మేయర్ గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం. ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు. కానీ ఈ రోజు కాదు మనం కడుతుండే, ఇంకో 100 సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిల్ ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన కార్ పార్కింగ్ తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో 2 అంతస్తులు కట్టడం, మా డిజైన్ లో 3వ అంతస్తులో గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ గాని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ ని మార్చేశారు. బహుశా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 14 నుంచి 24 దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు, అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఉదాహరణకి నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్. అంటే ప్రజలకు ఇచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు, 10 కాలాల పాటు ఉండాలి, ఉపయోగపడాలి, ప్రజలు దాని వల్ల లబ్ధి చెందాలి. ఈ డబ్బులు ఎవరి? ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేటప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు గాని, ఇక్కడ ఉండే సామాజిక వర్గం గాని దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 3-4 సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది, మంత్రి గారు నేను గాని. దీనికి ప్రజలపైన భారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక 20 లక్షల రూపాయలతో ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు, ఇక్కడికి కావాల్సిన చైర్స్, బెంచెస్, ఇవన్నీ టేబుల్స్, భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ ఆయన చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్లికి 3-4 కుర్చీలు ఇరిగిపోతాయి. సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. దీనికి కాస్ట్ బేసిస్ రూపాయి ఆదాయం లేకుండా పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో, ఎంత ఇక్కడ ఇచ్చేది 11,500, అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం. అయితే డబ్బులు పెడితే సరిపోతుందా? ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు, ఎన్నిసార్లు చేయించారు. కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి. పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు, కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 24/7 ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్లి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు. ఎలా హౌస్ కీపింగ్, పెళ్లి ఉన్నా పెళ్లి లేకపోయినా ఈ మొత్తం ప్రెమిసెస్ ని అద్దం లాగా తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి, దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ గాని ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం 3 అంతస్తులు, ఇది చిన్న విషయం కాదు. మన ఇళ్లలోనే
మామూలు 2-3 వేల స్క్వేర్ ఫీట్ కి ఇద్దరు పనులు ఉంటున్నారు. దీనికి ఎంత కావాలి? ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఉంది. ఎంతమంది కావాలి? ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఎంత తుడవాలి, ఎంత ఫ్లోరింగ్ ఉంది, దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ ని కానీ పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తాం. ఇదే కాదు, రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటాము, రేపు ఉండము. అధికారులు ఈ రోజు ఈ ఊర్లో ఉంటారు, అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి అన్ని ఒక కమిటీ వేసి ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కన్వీనర్ గా కమిషనర్ గారు ఉంటారు. అలాగనే ఒక 8 మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ అయిపోతున్నాము. అందులో నలుగురు ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక నలుగురిని వేస్తాము. ప్రజాప్రతినిధుల్ని, ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఒక నలుగురిని వేస్తాం. ఎందుకు ప్రజాప్రతినిధులు వేస్తున్నామంటే ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చినా మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం, పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత. అలాగనే ఈ నలుగురు రిలీజియస్ లీడర్స్ ని వేయబోతున్నాం. అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడం. అలాగనే ఈ కమిటీకి ఊరికనే అది పేరు కోసం నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి. అలాగనే అయిపోతున్నాయని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి. మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు. ఇది వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది, ఇంకా సాలట్లేదు, చేయాల్సింది చాలా ఉంది. అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు. దానికి కానీ కమిషనర్ గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు. నేను ఒకటే నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మాజీ మేయర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు షాది మంజిల్ని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం. దీన్ని ఒక అధునాతన షాది మంజిల్ గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా దీన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అంటే స్టార్ట్ చేయడం వదిలేయడం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందు తీసుకునేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు